ఇన్ఫర్మేషన్ చెప్పమని మీ ద్వారా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చెల్లా జగ్గిరెడ్డి నేతృత్వంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. రిక్షా, మోటార్ సైకిళ్లతో వినూత్న నిరసన చేపట్టిన అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శిస్తూ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. డీజిల్ ధరల్ని, పెంచిన పెట్రోల్ ధరల్ని పక్క రాష్ట్రాల్లో మామూలుగా మన వాళ్ళు అనుకునేవారు. హైదరాబాద్ అంటే రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి, మనం భరించలేమని. ఈరోజు మనకంటే ఎక్కువ రేటు, మనకంటే తక్కువ రేటు పెట్రోల్ ధర 110 రూపాయలు. మరి రేవంత్ రెడ్డి గారు 110 రూపాయలు పెట్రోల్ ధర ఇస్తుంటే ప్రత్యేకమైన ఫ్లైట్ అంటే ఒక 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కో ప్రయాణానికి నువ్వు ఒక ఫ్లైట్, నువ్వు అలాగే మీ దత్త పుత్రుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్లైట్, చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్లైట్ వేసుకుని ఒక రోజుకి ముగ్గురు కదిలితే 45 లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఫ్లైట్లకే ఖర్చు పెట్టే విధంగా ప్రైవేట్ పరం చేస్తామనే మాట కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దానివల్ల మళ్ళీ టికెట్ల రేట్లు పెంచుతారట. అలాగే మరి ఎవరైతే ఆటో కార్మికులు, అలాగే ఉన్నటువంటి బస్సు క్యాబ్ డ్రైవర్లు, వారు ఇంత ఎండున్నా కూడా జీవన భృతి కోసం ఆ ఆటోలోనే జీవనం గడిపే పరిస్థితి ఉంది. కలిపి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే మీకు పెట్రోల్ డీజిల్ ధరల్ని మేము తగ్గించేస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా?